నమస్కారం ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. శుభకార్యాలకు ఎన్నికల కోడ్ కష్టాల వెంట నగదు తీసుకువెళ్తుంటే తనిఖీలు బెడద. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ను పరామర్శించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. హైదరాబాద్కు వెళ్లిన ఫరూక్ మున్సిపల్ నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్ను 5% రాయితీ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. నంద్యాల ప్రధాన రహదారిలో గుంతలు తవ్వి వదిలేయడంతో ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు. వాలంటీర్లు రాజీనామా. చంద్రబాబు చెప్పే మాటలు నమ్మలేం. కమిషనర్కు రాజీనామా పత్రాలు అందజేత. నంద్యాల సంజీవ్ నగర్ గేట్లో ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఒరిగిన స్తంభం ప్రమాదాలకు సిగ్నల్. నంద్యాల జిల్లాలో శుభముహూర్తాలు ఉండడంతో ఈ సీజన్లో పెళ్లిళ్లు అధికంగా పెట్టుకుంటున్నారు. ఈ నెల 18, 19, 20, 21, 24, 26, 27 తేదీల్లో వివాహాలకు శుభగడియలు ఉన్నాయి. జిల్లా అంతటా పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్నాయి. ఈ నెల 27 నుంచి 3 నెలల వరకు శుభ కార్యక్రమాలు మోడం అడ్డు వస్తోంది. దీంతో ఆలోపే గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, చిన్నారులకు నామకరణం వంటి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో శుభకార్యాలకు కానుకలు ఇచ్చే అలవాటు బాగా పెరిగింది. ఇక పెళ్ళంటే మాటలు కాదు కదా. నగలు కొనుగోలు చేయాలి, కొత్త బట్టలు కొనాలి, కళ్యాణ మండపాలకు అడ్వాన్సులు చెల్లించాలి. మంగళ వాయిద్యాలు మొదలుకొని పౌరోహిత్యం, బ్యూటీషియన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డెకరేషన్, క్యాటరింగ్ ఇలా ఒకటా రెండా అన్నిటికీ ముందుగానే మాట్లాడుకుని అడ్వాన్సులు కట్టాలి. అమ్మాయిల తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది కొత్త ఫర్నిచర్ కూడా కొనుగోలు చేస్తుంటారు. ఇందులో 1-2 మినహా మిగిలిన వాటికి లక్షల్లోనే చెల్లింపులు. దీంతో ఇంటి నుండి బయలుదేరితే జేబులో లక్షలు ఉండాల్సిందే. సాధారణ రోజుల్లో నగదు వెంట తీసుకుని ప్రయాణించడం ఇబ్బంది ఏమీ కాదు. కానీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. గత నెల 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. అదే రోజు నుండి ఎన్నికల కోడ్ అమల్లోనికి వచ్చింది. కనీసం 5 తులాల బంగారం కొనాలన్నా 3 లక్షల పైమాటే అవుతుంది. కొత్త బట్టలు లక్షల్లోనే. చెక్ పోస్టుల్లో మార్గ మధ్యలో తనిఖీలు చేపడుతున్న పోలీసులు 50,000కు మించి నగదు దొరికితే సీజ్ చేస్తున్నారు. యక్ష ప్రశ్నలు వేస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు పోవడంతో పాటు నగదుకు ఆధారాలు చూపినా వెనక్కు తీసుకునేసరికి చుక్కలు కనిపిస్తున్నాయి. కొందరు ఆధునిక టెక్నాలజీ సాయంతో మొబైల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. ఎక్కువ మంది నగదు చెల్లింపులే చేస్తున్నారు. శుభమా అని శుభకార్యాలు పెట్టుకొని కొనుగోలుకు బయలుదేరితే తీరా పోలీస్ స్టేషన్కు చేరాల్సి వస్తుంది. ఇది వారిని తీవ్ర వేదనకు గురి చేస్తోంది. ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఏదైనా పెళ్లి వాళ్ళు కొనాలన్నా కూడా భయం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మొన్న చూస్తాం, మొన్న అక్కడ సాయిబాబా గుడి దగ్గర డబ్బులు వెళ్ళాలంటే ఏదైనా రైతుకి డబ్బులు వచ్చినా భయపడుతున్నారు. మేము ఏదైనా తీసుకురావాలన్నా భయపడుతున్నాము. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి చాలా కష్టంగా మారింది. అసలు బిజినెస్ లేదు. బిజినెస్ ఉంది కాబట్టి బిజినెస్ లేదు. అసలు పాత బంగారే వాళ్ళు చేస్తూ వేసుకుంటున్నారు కానీ ఇప్పుడు మాత్రం కొనే పరిస్థితి లేదు. పెళ్లి సంబంధించిన వాళ్ళు మేము కారణం ఏమి రేటు పెరిగింది ఒకటి, ఎన్నికల కోడ్ ఉండేది ఒకటి. అందువల్ల మధ్యన నలిగిపోతున్నాం మేము. వ్యాపారాలు ఏం లేవన్నా, ఏదో 1, 2, 3 వస్తారు పోతారు. అదే కానీ అది కాక ఈ రేటు టూ మచ్గా పెరిగింది. 75,000 బంగారంటే ఎవరు మామూలుగా
కొద్దిగా ఉన్నోళ్ళు వస్తారు, లేకుంటే బీదోళ్ళు ఏముంది, ముక్కురాయి కొనుక్కోవాలన్నా 700 800 అంటే ఏముంది, 400 500 ముక్కురాయి వస్తుండే, 800 అయితే ఎవరు కొంటారు? పెళ్లి ఏం లేదు, ఆగిపోతే అంగడి ఖాళీగా ఉంది. ఏదో పెద్ద అంగడిలో ఉండేటోళ్ళు ఇక చందన ఎన్నికలు కూడా ఎన్నికలకు కూడా ఒకటి ఇబ్బంది ఉంది. ఏదైనా డబ్బులు తీసుకురావాలని వాళ్ళు పడుతున్నారు, తెచ్చుకోవాలని కానీ ఫోన్పే చేస్తున్నారు వాళ్ళు. ఏదైనా చేయాలంటే 2 తులాలు 3 తులాలు 3 తులాలు బంగారం అయినా 5 తులాలు అయినా కానీ ఇప్పుడు ఎంత 3 లక్షల చిల్లర అవుతుంది, 3,50,000 అవుతుంది. అది తెచ్చుకుంటే వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు ఫోన్లు చూస్తాం లేదు. అందుకే అంగళ్ళన్నీ ఖాళీ ఉన్నాయి. ఏప్రిల్ నెల ఇది ఎట్లా ఉండాలంటే అసలు రోడ్డు మీద మనుషులే ఇది ఏం అట్లా ఉండాలి బిజీగా. అటువంటిది పోయి ఏప్రిల్ వచ్చింది, ఇక మే వచ్చే ఏముంటుంది, ఇంకా ఏముండదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా రావడం లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఏం లేవు. ఏదైనా తెచ్చుకుంటాం బయటికి పోయింటే భయం ఉంది. అది జిల్లా ఇది జిల్లా అంటే యాడ్ నుంచి బిల్లులు తీసుకుపోతాం, యాడ్వి డబ్బులు అంటే ఏం చెప్తాం. ఇక బ్యాంకు నుంచే కట్టడానికి పోయినా కానీ ఇబ్బందిగా ఉంది. 2 లక్షలు 3 లక్షలు తీసుకుపోతే ఒక పోలీసులు పట్టుకుని యాడ్ది బ్యాంకులో ఎందుకు కడుతున్నాను అంటే చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. ఎవరో కొలికి రావడం లేదు. ఏముంది ఇక ఏమంటే సొంత అంగళ్ళని ఏదో ఉన్నాము, కొంతమంది అంగళ్ళు లేవు, బాడిగలు కట్టాలంటే వాళ్ళు అప్పుడు చాలా దీనంగా ఉంది. అంతా ఇంత ఆ నుంచి ఇంత తెచ్చి అమ్ముకొని ఏదో 500 1000 రూపాయలు సంపాదించడం చాలా కష్టమైంది మార్కెట్లో. తులం వచ్చేసి 74,000 ఉంది ఇప్పుడు మార్కెట్లో. అలాంటప్పుడు ఏముంది, వాళ్ళు ఏమోగా 2 లక్షలు తీసుకొచ్చినా ఇబ్బంది. యాడివి ఏం ఏం చెప్తాడు బాబు, ఏదో అమ్ముకుంటాడు వడ్లు గిట్ల బిల్లులన్నీ వాళ్ళు పెట్టుకుంటారే, ఏం పెట్టుకోరు, ఇంట్లో నుంచి తీసుకొని వస్తారు. అవి యాడివి ఎక్కడివి అంటే వాడు ఏం సమానం చెప్తారు, దాన్ని చెప్పలేదు ఎవరు కూడా. పెళ్ళిళ్ళ సీజన్ అది కాగా ఇంకా ఇది పోతే ఏం లేదు. ఇంకా బజార్లో ఉండేటోళ్ళు ఏదో కులమో పొలమో ఉన్నోడు అట్లనే ఉంటారు. వేరే వాళ్ళకి గట్టి చాలా కష్టం. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ను పరామర్శించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తదితరులు. ప్రమాదంలో స్వల్ప గాయాలై నంద్యాల ఇంటెన్సివ్ ట్రామా కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ను బుధవారం పలువురు పరామర్శించారు. మాజీ మంత్రి, టీడీపీ ఆలగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్, భూమా జగత్, విఖ్యాత్ రెడ్డి తదితరులు ఆసుపత్రి వద్దకు వెళ్లి ఫరూక్ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరలో కోలుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని భూమా అఖిలప్రియ ఆకాంక్షించారు. నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఎండి ఫరూక్ ఆసుపత్రి నుండి మధ్యాహ్నం 1 గంట 1:30 గంటల మధ్యలో డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఫరూక్ నంద్యాల నుండి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. ఫరూక్ వెంట నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తంబరాజుపల్లి వరకు వెళ్లి ఆయనకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. నిన్న సాయంత్రం మేమందరం కూడా ప్రచారం చేస్తున్న సమయంలో ఫరూక్ గారికి యాక్సిడెంట్ అయింది. ఆయనకి ముక్కులోంచి రక్తం వస్తున్న ఫోటోలన్నీ కూడా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. అందరం కూడా చాలా కంగారు పడ్డాము. వెంటనే ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నీ కూడా కనుక్కొని పెద్ద దెబ్బలు తగలేదని మేమందరం కూడా చాలా ఆనందపడ్డాము. ఎందుకంటే డ్రైవర్ కూడా హైవేలో వెళ్తున్నప్పుడు సడన్గా అటు ఇటు బండి కన్ఫ్యూజన్లో తిప్పినా కూడా చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ లక్కీగా ఫరూక్ గారికి ఎటువంటి పెద్ద దెబ్బలు తగలకపోవడం అనేది చాలా అదృష్టమైన విషయము. దయచేసి అందరూ కూడా పెద్ద దెబ్బలు తగలేదని మేమందరం కూడా చాలా ఆనందపడ్డాము. ఎందుకంటే డ్రైవర్ కూడా హైవేలో వెళ్తున్నప్పుడు సడన్గా అటు ఇటు బండి కన్ఫ్యూజన్లో తిప్పినా కూడా చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ లక్కీగా ఫరూక్ గారికి ఎటువంటి పెద్ద దెబ్బలు తగలకపోవడం అనేది చాలా అదృష్టమైన విషయము. దయచేసి అందరూ కూడా కోరుకుంటున్నాము, మీరు హైవేలలో సిటీ దాటి బయటికి వస్తున్నారు అంటే, అసలు కారు ఎక్కుతున్నారు అంటేనే ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది దయచేసి అందరూ కూడా అలవాటు చేసుకోండి. ఈ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల రేపు పొద్దున ఈ చిన్న చిన్న గాయాలు కూడా తగలకుండా ఉంటాయి. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ మా ఫ్యామిలీలో అయినాం కాబట్టి. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా సీట్
సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోవడం వల్ల చాలా ఫేస్ అవుతారు ప్రాబ్లమ్స్ కూడా. కుటుంబ సభ్యులు దయచేసి నేను ఫరూక్ గారు కూడా చెప్పడం జరిగింది, సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి. ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఏదో ఇట్లా పెట్టడానికి పిన్స్ వస్తున్నాయి, దయచేసి అవన్నీ పెట్టుకోకండి. మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరుగుతుంది. సో ఫరూక్ గారిని కలవడం జరిగింది, అంకుల్ కూడా సేఫ్ అండ్ సౌండ్ బాగున్నారు, ఏం ప్రాబ్లం లేదు. చిన్న చిన్న గాయాలు తగిలినాయి, అవి కూడా 2-3 days రెస్ట్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి పండగ తర్వాత నుంచి మళ్ళీ ఆయన ప్రచారం మొదలు పెడతారని కూడా చెప్పడం జరిగింది. సో మేమందరం కూడా దేవుని ప్రార్థిస్తున్నాం, ఆయన ఎటువంటి ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏం జరగకుండా, ఎటువంటి మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ఎలక్షన్ అనేది కంప్లీట్గా పూర్తి చేసుకొని ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటూ, డెఫినెట్గా ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎవరికి రాకుండా ఉండాలంటే సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ, ఫరూక్ గారు కూడా హెల్తీగా ఉన్నారు, ఎవరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న గాయాలే కాబట్టి వెంటనే కూడా డిశ్చార్జ్ చేసి ఇప్పుడు హైదరాబాద్ పోతున్నామని చెప్పినారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మళ్ళీ ఈ పండగ అయిపోయిన తర్వాత వెనక్కి రావడం జరుగుతుంది. ఫరూక్ గారికి నేను యాక్సిడెంట్ అయినందుకు ఆయన పరామర్శించడానికి రావడం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఆపద తగ్గింది, ప్రమాదం ఆ భగవంతుడు ఆయన ఆశీర్వదించినాడు. మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు కాపాడుతాడు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన, ఆ యొక్క యాక్సిడెంట్ చూస్తే నిజంగా కూడా ఎవరు బతికి బయటపడే పరిస్థితి లేదు. మరి ఇలా ఫరూక్ గారు ఆ భగవంతుడు ఆశీర్వాదం వల్ల బతికి బయటపడినాడంటే ఖచ్చితంగా ఆయనకు భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు. లేదు నీతో ఇంకా పని ఉంది, ప్రజల సేవ చేసే భాగ్యం నువ్వు చేయాలి ఖచ్చితంగా అనే ఉద్దేశం భగవంతుడు ఆయనకు బతికించడం జరిగింది. ఎందుకంటే బెలూన్స్ అప్పటికప్పుడు సడన్లో ఆయన ప్రమాదం నుంచి కాపాడించడం జరిగింది. నిజంగా కూడా ఫరూకు ఎక్కడ కూడా ఒకరికి అన్యాయం చేసే వ్యక్తి కాదు, ఎక్కడ కూడా వినలేదు, కులము మతము అనే భేదాలు లేకుండా అందరితో కలిసి చేసిన వ్యక్తి కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆయనకు ఈ ఫరూకు మంచివాడు అని చెడ్డవాడు కాదని ఎవరు కూడా చెప్పలేదు. ఆయన భగవంతుని ఆశిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల పెద్ద మెజార్టీతో గెలిచి మంచి భవిష్యత్తు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆయురోగ్యాలతో ఫరూక్ ఉండాలి, ఖచ్చితంగా ప్రజల్లో తిరగాలి. మళ్ళీ 2-3 రోజులు పబ్లిక్లే పోయి ఆ భగవంతుడిని కూడా నేను ఇవాళ అడుగుతున్న మహానంది ఈశ్వరుని ఖచ్చితంగా ఫరూక్ గారు పోయి దేవుని కూడా నమస్కరించి దర్శనం చేసుకొని కూడా రావాలని కూడా ఫరూక్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరు కూడా చాలామంది వస్తున్నారు చూడనీకే. ఏ ఒక్కడు కూడా అందరు ఆశీస్సులు ఇవ్వాలా భగవంతుడు కోరుకునేదంతా. ఆయన ఆశీస్సు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, మళ్ళా ప్రజల్లోకి ముందుకు వచ్చి మా యొక్క కష్టాలు తీర్చి రేపు ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేకి గెలిచి మా యొక్క కోరిక కూడా అందరిదే. మా ఆశీస్సులు తప్పకుండా అని కూడా అందరి కోరిక ఇది. నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్ను ఈ నెలలోపు చెల్లించిన వారికి 5% రాయితీ లభిస్తుందని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5% రాయితీని మరోమారు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ నెల 30 లోపు ఏకమొత్తంగా చెల్లిస్తే పన్ను రాయితీ లభిస్తుందని మున్సిపల్ కార్యాలయంలో రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నంద్యాల పురపాలక సంఘ పరిధిలో ఉన్న పన్ను చెల్లింపుదారులకందరికీ కూడా ఒక చిన్న విన్నపం అండి. మరి ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ చట్టం 1965లోని నిబంధనల మేరకు ప్రతి సంవత్సరం కూడా మార్చి అయిపోయిన వెంటనే 1వ తేదీ ఏప్రిల్ నుంచి నూతనంగా పన్ను జనరేట్ కావడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కొత్తగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను జనరేట్ అయింది. ఈ పన్నును మరి సకాలంలో సక్రమంగా చెల్లించే వారికి కొంత రాయితీ ఇవ్వడానికి చట్టంలో ఉన్న ప్రొవిజన్ దృష్ట్యా ఇప్పుడు 30వ తేదీ ఏప్రిల్ లోపు ఎవరైతే వాళ్ళ ఇంటి పన్ను పూర్తిగా చెల్లిస్తారో వాళ్ళందరికీ కూడా 5% రాయితీ ఈ కరెంట్ ఇయర్ ట్యాక్స్ మీద ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ మీద 5% రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ, పన్ను చెల్లింపుదారులందరూ కూడా దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు మన పురపాలక సంఘ పరిధిలో సెలవు రోజుల్లో కూడా మేము ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు కూడా చేపట్టడం జరిగింది.
మరి ప్రతిరోజు కూడా ఈవెన్ సెలవు రోజులైనప్పటికీ కూడా పన్ను చెల్లించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని, ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ పన్ను ఎవరైతే చెల్లించడానికి మన పురపాలక సంఘ కార్యాలయానికి వస్తారో వారి కోసం ఇక్కడ మంచినీటి సదుపాయము, అదేవిధంగా షేడ్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో కూడా దీనికి సంబంధించిన పలు ప్రకటనలు ముఖ్యమైన సెంటర్లలో ఈ రకంగా దానికి సంబంధించిన తెలియజేస్తూ ప్రకటనల హోర్డింగ్స్, అదేవిధంగా మైక్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి పురపాలక సంఘానికి చెల్లించవలసిన పన్ను సక్రమంగా సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్ నుండి సంజీవ్ నగర్ గేటుకు వెళ్లే దారిలో చందన బ్రదర్స్ బోర్డు దగ్గర వారం రోజుల కిందట ప్రధాన రహదారి పక్కనే భారీ గుంత తవ్వారు. తాగునీటి పైప్లైన్ మరమ్మతుల కోసం ఈ గుంత తవ్వారు. ఇక్కడ ఎలాంటి హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయలేదు. నిత్యం ఈ రహదారిలో వేలాది మంది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. వారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాల బారిన పడే ఆస్కారం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి త్వరగా గుంతను పూర్పించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. వారం నుంచి అట్లా పెట్టినారు. మరి జనాలకి ఇబ్బంది అయిపోయింది. మార్కెట్లో సీజన్ ఉండగా అంతా ఇది మట్టి వస్తున్నాయి షాప్ లోపలికి. ఫుల్ డే స్టాక్ అంతా నాశనం అయిపోతుంది. ఇక పుచ్చిపోతుంది. మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటాయి కదా జనాలకి. మట్టి ఎక్కువ వస్తున్నాయి కదా. అవును, అదే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు స్కూల్ బస్సులో వెంటి పోతుంటాయి, చాలా ఇబ్బందిగా పడతారు. ఫుల్ డే ట్రాఫిక్ ఉంటుంది ఎక్కువ. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. నంద్యాలలో వాలంటీర్లు రాజీనామా చేశారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను ఎన్నికల కమిషన్ పక్కన పెట్టడం, ఎన్నికల విధుల్లో వాలంటీర్ల పాత్ర ఉండదని తెలియడంతో వైసీపీకి చెందిన నాయకుల ఆదేశాలతో వాలంటీర్లను రాజీనామా చేయిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నంద్యాల జిల్లా కేంద్రంలో కౌన్సిలర్లు దగ్గరుండి మరీ వాలంటీర్లను రాజీనామా చేయిస్తున్నారు. బుధవారం వైఎస్ఆర్ నగర్ 38వ వార్డుకు చెందిన 34 మంది వాలంటీర్లు, అలాగే 7వ వార్డు ఫరూక్ నగర్కు చెందిన 29 మంది, మొత్తం 63 మంది వాలంటీర్లు రాజీనామా చేసి మున్సిపల్ కమిషనర్ పి నిరంజన్ రెడ్డికి రాజీనామా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు నరేష్, విజయ్ కుమార్, అరవింద్, శివకేశవ్, రఘురాముడు, నాగార్జున, సురేష్ కుమార్, రమేష్ తదితరులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు వాలంటీర్ను తీసుకువస్తామని ఎలాంటి హామీ ఇవ్వకుండానే అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులుగా ఉన్న మాకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను ఆదుకోలేదని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని, అలాంటి ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తామంటే నమ్మలేమని వాలంటీర్లు అన్నారు. జగన్ కోసం మేము దేనికైనా సిద్ధం, జగన్ను శిల్పాను గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని, ఇక నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం, ఎవరేమంటారో చూస్తామంటూ పేర్కొన్నారు. మాది 38వ వార్డు వైఎస్ఆర్ నగరు. నేను 38వ వార్డు వాలంటీర్ని. మెయిన్గా చెప్పేది ఏమంటే, ప్రత్యక్షంగా మేమే జగనన్న కోసము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. మాపై ఎటువంటి ఒత్తిళ్లు లేవు, ఎటువంటి ప్రలోభాలు లేవు, ఎవరు మమ్మల్ని ఏది చెప్పి చేపించడం లేదు. మా అంతకు మేమే స్వతహాగా వచ్చి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో మేమే రాజీనామా ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే, వాలంటీర్లను పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ ఇంతకుముందుకు అనేక విధాలుగా దూషించారు. చంద్రబాబు నాయుడు అయితే గోను సంచులు మోసే జాబ్ ఇది, ఏం జాబ్ అని అన్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంటింటికి వెళ్ళి డోర్ కొడతారని మా మీద అనేక రకమైన ఆరోపణలు చేశారు. వాళ్ళు అలా చేస్తూనే మళ్ళీ ఇప్పుడు మీడియాలో మేము వాలంటీర్కి 10,000 పెంచుతాము, వాలంటీర్ వ్యవస్థను తీసేయము,
అని నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మళ్ళీ ఈ మాటలు మాట్లాడడం చాలా బాధాకరం అనిపిస్తుంది. మా వాలంటీర్ ప్రతి ఒక్క వాలంటీరు అందరూ గమనిస్తున్నారు. ప్రతిపక్షాలు వాళ్ళ ఉనికి కోసము మమ్మల్ని ఇంత ముందుకు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మేము మిమ్మల్ని ఖచ్చితంగా తీసేయము, ఉంచుతాము, మీకు 10,000 చేస్తాము అని మీడియాలో ఎక్కడైనా సభలలో మమ్మల్ని మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకునే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళను ఎవరు నమ్మరు. మా వాలంటీర్ వ్యవస్థ వచ్చిందే జగనన్న ప్రభుత్వంలో. కాబట్టి జగనన్న ఇక్కడ శిల్ప అన్నకు ఎప్పుడు మేము వెన్నంటే ఉంటాము. కాబట్టి ఈరోజు అందరము మేము చర్చించుకొని ఇక్కడ రాజీనామా చేయడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. మేము రాజీనామా చేసి మా నాయకులకు వెన్నంటే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్డు వైఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాము. అందరం వాలంటీర్లను కలిసి మాట్లాడుకొని మేము జగనన్నను మళ్ళీ గెలిపించుకోవడానికి, ముఖ్యమంత్రి చేసుకోవడానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా వచ్చాము. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ గేట్లోని ట్రాఫిక్ సిగ్నల్ స్తంభం ఓవైపు వరిగిపోయింది. గత నెల 28న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పగిలిపోయిన స్తంభం వరిగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో స్తంభం కూలిపోతే వాహనదారులు ప్రమాదాల బారిన పడే ఆస్కారం ఉంది. 12 గంటలు గడిచినా అధికారులు దీన్ని బాగు చేయకుండా వదిలేయడంపై పట్టణ ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుభకార్యాలకు ఎన్నికల కోర్టు కష్టాల వెంట నగదు తీసుకువెళ్తుంటే తనిఖీలు బెడద. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ను పరామర్శించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. హైదరాబాద్కు వెళ్లిన ఫరూక్ మున్సిపల్ నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్ను 5% రాయితీ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. నంద్యాల ప్రధాన రహదారిలో గుంతలు తవ్వి వదిలేయడంతో ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు. వాలంటీర్లు రాజీనామా. చంద్రబాబు చెప్పే మాటలు నమ్మలేం. కమిషనర్కు రాజీనామా పత్రాలు అందజేత. నంద్యాల సంజీవ్ నగర్ గేట్లో ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. వరిగిన స్తంభం ప్రమాదాలకు సిగ్నల్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.